ఈ దినం ఈ కూడిక ఇలా మరి మన మందిరంలో ఏర్పాటు చేయడం ఇది దేవుని చిత్తమని నేను రూఢిగా నమ్ముచూ ఉన్నాను. ఎందుకంటే ఏం జరిగినా ప్రభువా నీ చిత్తమే అనుకున్నానండి. ఎందుకంటే ఒక 2-3 రోజుల నుంచి కూడా వాతావరణం సడన్గా మారిపోయింది. ఏం జరుగుద్దో ఏంటో అని టెన్షన్ ఉంది, కానీ టెన్షన్ పెడితే ఉపయోగం ఏముంది? ఆలోచించాను. దేవుడు మంచి తలంపు ఇచ్చాడు, ఏదైనా సరే నీ చిత్తమే అంటే వాటర్ ప్రూఫ్ టెంట్లు వేసేద్దామని ఆలోచన అయితే వచ్చింది. ఎంత వాటర్ ప్రూఫ్ టెంట్స్ వేసినా కానీ అది ఎంతవరకు కబ్దాలు కాస్తుందండి. మనుషులు నిలబడడానికి అయితే ఉంటుంది, కానీ ఖచ్చితంగా తడిసిపోతాం. అయితే మరి ఈరోజు ఉదయం 9 గంటల వరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాను. పాస్టర్ గారికి కూడా నేను ఫోన్ చేయలేదు. ఏమో చిన్న ఆశ, వాతావరణం మారుతుంది. రాత్రి అంతా కూడా ప్రేయర్ చేసుకుని మన సహోదరులు కొంతమందికి కూడా ప్రార్థన చేయి బాగుమని చెప్పాను. అంతేకాదు మన సేవకురాలు కూడా ప్రార్థనలో చేస్తూనే ఉన్నారు. మన సంఘం అంతా ఎంతోమంది ప్రార్థన చేశారు. ఏదైనా సరే ఏం జరగాలన్నా ఏది జరగకూడదన్నా దేవుని చిత్తం ఉంటేనే జరుగుతుంది. ఈ కార్యక్రమం మార్చాలా బ్రదర్ అని అడిగారు. నేను తిన్నాను సేవకులు వచ్చి, మార్చేద్దాం బ్రదర్. ఎందుకని ఆల్రెడీ గత ఆదివారం మరి సంఘంలో మరి ప్రకటన చేశాం కదా, ఎందుకు మార్చుకోవడం అనిపిస్తుంది నాకైతే అన్నప్పుడు. సరే బ్రదర్ మీ ఇష్టం అన్నా. ఎందుకంటే ఒకసారి పెట్టిన తర్వాత అంటే ఇంకొకటి కూడా వచ్చింది. ఇప్పుడు డేట్ మార్చినంత మాత్రం మరలా డేట్ మార్చుకుంటే ఆ రోజు వర్షం పడకుండా ఉంటుందా అనే క్వశ్చన్ నాలో కలిగిందనమాట. ఎందుకంటే ఇంకే డేట్ మార్చుకుని ఇది అంత వర్షాకాలమే రాదు అని మనం గ్యారంటీ చెప్పలేము. ఇంకెందుకు అలాంటి మార్చుకోవడం అనే ఆలోచనతో ఇంకా అడిచేద్దామని ఇంకా అలాగే కంటిన్యూ చేద్దాం అన్నప్పుడు సరే బ్రదర్ అయితే అనేసి సిద్ధపడండి అని కొన్ని జాగ్రత్తలు చెప్పి పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు. నేను తిన్నాను. తరువాత రాత్రికాల సమయం నుంచి కూడా నిన్న సాయంకాల సమయంలో కొంతమంది సహోదరులు వచ్చి ఎంతగానో సహకరించారు. ప్రతి ఒక్కరికి కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి వందనాలు. అదేవిధంగా మరి ముఖ్యంగా నా సాక్ష్యం ఏంటంటే ఈ గృహాన్ని పునర్నిర్మించుకోవడం అంటే రీమోడలింగ్ చేయించుకున్నాను అనమాట. నా ఇల్లు కట్టింది నా తల్లి. ఆవిడ లేకపోతే నిజంగా అంత పెద్ద గృహంలో నేను కానీ నా అన్నదమ్ములు కానీ మేము నలుగురు ఈ రోజుల్లో ప్రస్తుత రోజుల్లో చిన్న బిల్డింగ్ కట్టాలంటే ఇంచుమించు 25 లక్షల దాకా ఖర్చు అయిపోతుంది చిన్న బిల్డింగ్. అలాంటిది నా తల్లి మరి ఎన్నో సంవత్సరాలు మరి దూర ప్రాంతంలో పనిచేసి మరి అంత పెద్ద గృహాన్ని నాకు నలుగురు కొడుకులు ఉండాలని చెప్పి అంత పెద్ద గృహాన్ని నిజంగా దేనికి లోటు ఉండకూడదని చెప్పేసి అంత గృహాన్ని నిర్మించడం నిజంగా చాలా దేవుని పట్ల ఎంతో మరి మా తల్లి పట్ల కూడా దేవుని ప్రేమ కలిగి ఎంతో మరి ఆవిడకి రుణపడిపోయి ఉంటాం. ఎందుకంటే నా కన్న తల్లి అయినప్పటికీ, ఎందుకంటే ఎంతోమంది ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారు, కానీ అందరూ అలాంటి గృహాన్ని నిర్మించలేరు. కొందరి వల్ల మాత్రమే అది సాధ్యం అవుతుంది. కొందరైతే ఏదో అవుతుంది అన్నట్టుగా అంతంత మాత్రంగానే ఉన్న జీవితాలు మనవి. ఎందుకంటే ఈరోజు నేను నా చేతులారా కట్టాలంటే నా వల్ల అయితే కదండి. మరి అంతటి గృహాన్ని ఆవిడ కట్టించింది కనుక ఈరోజు దాన్ని ఏదో కేవలం రీమోడలింగ్ చేయడానికి 5 నుంచి 6 లక్షల దాకా ఖర్చు అయిపోయిందండి దానికి. అలాంటిది కొత్తగా గృహాన్ని నిర్మించాలంటే ఎంతో అవుతుంది. అందుకని నా తల్లి పట్ల ఎంతో మరి రుణపడి ఉంటాం మేము, నేను కానీ మా అన్నదమ్ములు కానీ అందరం కూడా. ఆ విషయంలో ఆస్తులు అయితే సంపాదించలేని, కానీ మా తల్లిగారు మాకు మంచి గృహాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. మా పిల్లలు తరాలుగా మేము అందులో నివాసించుటకు మంచి గృహాన్ని మాత్రం మా తల్లిగారు ఇచ్చారు. అందుని బట్టి నా తల్లిని మేము మా అన్నదమ్ములు అందరం కూడా ఎంతగానో ప్రేమిస్తూనే ఉంటాం. చిన్న కలహాలంటే కోపంలో ఏదో ఒక్కొక్క మాట అనుకుంటామే, కానీ కేవలం అది ప్రేమ మాత్రమే మా తల్లి పట్ల మా అందరికీ, వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. ఏదైనప్పటికీ నా అన్నదమ్ములందరూ కూడా మా గృహంలో, నేనే కాదు మా అన్నయ్యలు కానీ మా తమ్ముడు కానీ ఎక్కడ ఏ ఫంక్షన్ చేసుకున్నా ఈ ఫంక్షన్స్ జరిగేటప్పటికి మేమంతా ఏకమై ఒకే మాటగా ఒకే రీతిగా చేసుకుంటూ ఉంటాం. ఆ విషయంలో ఎంతో ఆనందం పడుతూ ఉంటాను ప్రతిసారి కూడా. మా అన్నయ్యలది కానివ్వండి, నాది కానివ్వండి, నాది అన్న భావంతో మేమందరం కలిసి పని చేసుకుంటూ ఉంటాం. ఆ విషయం కేవలం నేను నిజంగా ఈ విధంగా మేము ఉన్నట్టు కేవలం దేవుని కృప, దేవుని వాక్యం ఎరిగి మనం దేవుని ప్రేమతో ఉన్నాం కనుక ఈ స్థితిలో మమ్మల్ని దేవుడు ఉంచాడని ఎంతగానో నేను ఆనందిస్తూ ఉంటాను. నిజంగా దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండకపోతే
మరి మా జీవితాలు కానీ మా కుటుంబాలు కానీ ఏ విధంగా ఎక్కడెక్కడ ఉండేవాళ్ళమో ఇలా కలిసి ఉండేవాళ్ళం కాదేమో కూడా నేను ఊహించలేను. కేవలం దేవుని వాక్యాన్ని ఎరిగి దేవునిలో ఉన్నాం కనుక ఈ స్థితిలో దేవుడు మమ్మల్ని నిలబెట్టడని చాలా బలంగా నమ్ముతూ ఉన్నాను. అదేవిధంగా ఆ గృహాన్ని కట్టడానికి మరి చాలా కొన్ని ఒడిదిడుకులండి. నా దగ్గర నిజంగా ఒక 60-70 వేలు ఉండి దిగానండి గృహంలోకి. నిజంగా చేతిలో రూపాయలు 60-70 వేలతో కేవలం రిమాల్డింగ్ అంటే చిన్న చిన్న పనులు చేయించుకుని వెళ్ళిపోదాం అన్నట్టుగా దిగాను. అసలు ఎంత అలా తయారు చేస్తానని నేను అసలు ఊహించనే లేదు. అది ఏమన్నా అంత దేవుని కృప. అడిగిన ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తూనే ఉన్నారు. నా సహోదరులు కానీ అలాగే నన్ను పెంచిన తల్లిదండ్రులు కానీ ఇంకా అన్నదమ్ములు కానీ ఇంకా బయటకు వెళ్ళి ఇంకా నా స్నేహితులు కానీ ఇంకా అనేక మందిని అడిగానండి. ఆత్మీయులైన ప్రతి ఒక్కరిని కూడా నేను ఎవరిని అడిగినా ఏ ఒక్కరు కూడా నా భార్య తరపు బంధువులు కానీ అడిగిన ఏ ఒక్కరు కూడా కాదనకుండా ఏదో ఒక రూపంలో మరి ముఖ్యంగా స్వర్ణోదయం అయితే సడన్ ఇప్పటి వరకు నా మిస్సెస్ డ్వాక్రా గ్రూప్లో కూడా లేదు. అది నిజంగా టైల్స్ తేవాలంటే కూడా నా దగ్గర చేతిలో డబ్బులు లేని పరిస్థితి. ఎందుకో అలాగే వచ్చేసాను. వెయ్యాలనుకుంటాను కానీ చేతిలో లేవేమి. కానీ నేను ధైర్యంగా ఉంటానండి. డబ్బులు ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఒకేలా ఉంటాను. నా దగ్గర డబ్బులు లేవు అని అధైర్యం అయితే ఇప్పుడు పడను. అది దేవునికి నాకు మాత్రమే తెలుసు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప అది నాకు. ఆ టైంలో నిజంగా తను నా మిస్సెస్ డ్వాక్రాలో యాడ్ అవ్వడం, అది లోన్ యాడ్ చేయడానికి ఒక 2 నెలలు వ్యవధిలోనే లోన్ రావడం, ఆ పనులు మొదలు టైల్స్ తీసుకొచ్చి పనులు మొదలు పెట్టడం, అలాగే అదే విధంగా ఆల్టెక్లు కానీ సీలింగ్ కానీ ఇంటి పని విషయంలో స్టార్టింగ్ వేసి 1 నెల పని చేస్తే 2 నెలలు వెయిటింగ్ అండి. అంటే అక్కడ కావాల్సిన నిధులు ఉన్నప్పటికీ మేస్త్రి సరిగా టైంకి వచ్చేవారు. అలాగే సంవత్సరం అయిపోయిందని దగ్గరికి అది మొదలుపెట్టి ఏదేమైనప్పటికీ దేవుని ప్రణాళిక ప్రకారం దేవుని చిత్త ప్రకారంగానే సాఫీగా సాగిన కానీ అన్ని సమకూర్చిన దేవుడు నా దేవుడు అని నేను రూఢిగా ఉంచుకున్నాను. ఎందుకంటే ఏమి ఇచ్చినా దేవునికి నేను రుణం తీర్చుకోలేను. ప్రతి విషయంలో కూడా నేను ఏ విధంగా ఎవరిని సహాయం అడిగినా ప్రతి ఒక్కరూ నాకు సహకరించారు. ఎంతోమంది ప్రార్థన చేశారు నా పట్ల కానీ నా కుటుంబం పట్ల కానీ. అనేక మంది ఎన్నో విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పిన నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అనేక విధాలుగా కొంత ప్రోత్సాహాన్ని కూడా మన సేవకులు ఎన్నో విధాలుగా మాట సాయం అయితే ఏ విధంగానైనా సరే నన్ను ఎంతగానో బలపరిచేవారండి. బిల్లి గ్రహం గారు కూడా అనేకతో ఏదైనా మాట్లాడితే బ్రదర్ అలా చేస్తే బాగుంటుంది, ఇలా అంటే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం తోడ్పాటుగా ధైర్యాన్ని ఇస్తూ ఉండేవారు అప్పుడప్పుడు. అది ఆ విధంగా కూడా నేను సేవకులకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా మన సహోదరులు ఎంతోమంది మరి మా కుటుంబం వరకు ప్రార్థించుతూ ఉన్నారు. అంతేకాదు ఎంతగానో మరి స్నేహపూర్వకంగా ప్రార్థన చేస్తూ సహకరిస్తూ మేము చేసిన ప్రతి కార్యక్రమాల్లో కూడా మాకు సహకారులుగా ఉంటున్న ప్రతి ఒక్కరికి సహోదర సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నానండి. అదే మరి ఈ కొద్ది సాక్ష్యాన్ని కూడా దేవుడు దీవించాలని, ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక.